ఇక్కడ మన స్కాన్ ఫినిష్ అయిపోయింది. క్రాల్ అండ్ ఆడిట్ ఆఫ్ మన వెబ్సైట్ యొక్క స్కాన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ దాని మీదకి వచ్చి ఇట్లా క్లిక్ చేస్తే మన ఇష్యూస్ మొత్తం కనిపిస్తాయి. సో ఇక్కడ క్రాల్ అండ్ ఆడిట్ ఆఫ్ టెస్టిఫై.net అని ఉంది. అక్కడ ఇష్యూస్లో ఇక్కడ కంట్రోల్ తీసుకోండి. అంటే అన్ని రిక్వెస్ట్లు సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా అన్ని సెలెక్ట్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్, ఇందులో రిపోర్ట్ సెలెక్ట్ ఇష్యూస్ అని క్లిక్ చేయండి. లాస్ట్ వన్ అక్కడ జనరేట్ రిపోర్ట్ ఇన్ HTML. నెక్స్ట్ మనకి ఏమేమి ఉన్నాయి ఏంటంటే టైప్ ఆఫ్ డీటెయిల్స్ మీకు ఏమేమి కావాలి వాటిని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో ఇష్యూ బ్యాక్గ్రౌండ్, రెమిడియేషన్, రెఫరెన్స్ మొత్తం కావాలి మనకు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంక్లూడ్ రెలవెంట్ ఎక్స్ట్రాక్ట్ మొత్తం నాకు ఇంక్లూడ్ కావాలి అని చెప్తున్నాను నేను. సో HTTP రెస్పాన్స్ రిక్వెస్ట్ రెండు కూడా. సో నెక్స్ట్ మన దగ్గర వచ్చిన వలనరబిలిటీస్ లిస్ట్ ఇవి. వీటి మొత్తం మనకు కావాలి. నీకు ఏదైనా ఒక ఫాల్స్ పాజిటివ్ అనిపించింది అనుకో, అంటే ఇది పెద్ద వలనరబుల్ కాదు అనుకొని మీకు వద్దనుకుంటే దాన్ని ఇక్కడ తీసేసుకుంటే అది డిస్ప్లే అవ్వదు. సో ఏది కావాలో ఏది వద్దుకొని తీసుకోము, దాన్ని బట్టి మనం నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ మీకు ఏ ఫైల్లో కావాలి. సో నేను ఒక ఫైల్ తీసుకొని పర్టికులర్గా ఒక ఫైల్లో సేవ్ చేసుకుంటున్నాను నేను. డాక్యుమెంట్స్లో లేదు డౌన్లోడ్లో. డౌన్లోడ్లో నేను సేవ్ చేసుకుంటున్నాను. డెస్క్టాప్లో డౌన్లోడ్స్లో టెస్ట్ ఫైర్ యొక్క పర్పుల్ రిపోర్ట్ అని పెట్టాను. సేవ్ అది ఇక్కడ పర్పుల్ రిపోర్ట్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఫినిష్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ప్లస్. ఇప్పుడు నా డౌన్లోడ్ ఫైల్లో ఇదిగోండి టెస్ట్ ఫైర్ బర్ప్ రిపోర్ట్. దీన్ని ఓపెన్ చేస్తే ఇది నా రిజల్ట్. ఏం చెప్తుంది? TLS సర్టిఫికేట్ లేదు, డామ్ బేస్ అటాక్ ఉంది, స్ట్రిప్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ లేదు, క్రాస్ డొమైన్. అంటే ఇట్లా లోపలికి వెళ్ళి తీసుకుంటే వీడు ఇష్యూ రిజల్ట్ ఇచ్చాడు. ఈ పర్టికులర్లో ఒక పాతలో ఇష్యూ లేదంట, అంటే ఈ ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాడు. దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, రెమిడియేషన్ ఎలా చేస్తావో ఇచ్చాడు, రెఫరెన్స్ లింక్ ఇచ్చాడు, CV డీటెయిల్స్ అంటే ప్రీవియస్గా దీనివల్ల ఏమేమి వచ్చాయి ఇచ్చాడు, మన రిక్వెస్ట్ ఏంటి, దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అలా ఇచ్చాడు. అంటే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో బర్ప్ యొక్క స్కాన్ ఇది రిపోర్ట్ జనరేట్ చేయడం.